గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి బాలకాండ పూర్తి చేసాం. అయోధ్యకాండని 20 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 21వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకులం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. మందరాన్ని కైకేయి పొగుడుతున్నాడు. ఇంతకుముందేమో తిట్టింది, ఇప్పుడేమో ఆమె మాటలకు లొంగి పొగుడుతుంది. చాలామంది గూనివాళ్ళు ఉంటారు, కానీ నువ్వు మాత్రం వంగితే ఎంతో సుందరంగా ఉంటావే, చాలా అందంగా ఉంటావు అంటే ఆమె అందాన్ని కూడా వర్ణిస్తూ పొగుడుతుందట. చక్కగా వడ్డానం అలంకరించిన నీ మొల ధ్వని చేస్తుంది. అంతా అంగాంగాన్ని వర్ణిస్తున్నది మందరిని. అంతేకాదు, శంబరాసురుడు దగ్గర ఉండే మాయలే కాకుండా ఇంకా వేల కొలది మాయలు నీవులో ఉన్నాయి. ఇలా దానికోసం వాల్మీకి మహర్షి ఎన్నో శ్లోకాలు రాశారు. ఏంటి? కైకేయి మందర యొక్క అందాన్ని వర్ణించే శ్లోకాలు. ఆ తర్వాత నాకు బంగారంతో కానీ రత్నాలతో కానీ అలంకారాలతో పని లేదు. రాముడు ఏనాడు అభిషేకింపబడతాడో ఆనాడే నా జీవితానికి ధన్యం అని ఎన్నో ఆభరణాలు ఇవ్వబోతుంటే కైకేయి నాకు అవన్నీ వద్దు అంటూ ఆ మందర తృణీకరించింది. ఆ ఆభరణాలు నాకు భరతుడికి అభిషేకం చేస్తే చాలు అని. ఆ తర్వాత కైకేయి కూడాను అతి తీవ్రంగా మాట్లాడింది. ఏమని? నేను గనక రాముడి అభిషేకాన్ని చూస్తే ఆనాడు చచ్చినట్టే లెక్క. ఇంత ఘోరంగా పలిగింది. అంతకుముందు ఎంత ప్రేమతో పలిగిన ఆ కైకేయి. ఆ తర్వాత మళ్ళీ వాక్కులనే బాణాలను ప్రయోగించి ఇంకా లొంగ తీసుకుంది కైకేయిని. అప్పుడు ఆమె కైకేయి అతి దారుణమైన వాక్యాలు పలికి ఆభరణాలన్నీ తీసివేసి నేలపై పడుకుంది కోపగృహంలో. మరి ఆ తర్వాత పాపాత్మురాలైన కుబ్జ, ఆ గూనిది, ఆ మందర కైకేయి దృఢ నిర్ణయాన్ని విని తన కార్యం సఫలమైపోయినట్లుగా ఎంతో సంతోషించింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కైకేయి తన ఆభరణాలన్నింటినీ కూడా విసిరివేసేసింది. మలిన వస్త్రాలను ధరించింది. అటేమో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం జరగటానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆజ్ఞాపించి తన గృహంలోకి ప్రవేశించాడు ఆయన.
కైకేయికి కూడా చెప్పాలి అని ఈ విషయం. అంతఃపురంలో ప్రవేశించాడు. మరి ఆ తర్వాత దశరథ మహారాజు ఆమెను చూసి, కైకేయిని చూచి, కైకేయిని చూడటానికి లోపడకపోతే ఆమె కనపడలే. అప్పుడు విషణ్ణుడైపోయాడు. ఆ తర్వాత రాజు పాపం ఆమె మనసులో మాట తెలియకుండా అక్కడున్న పరిచారికలను అడుగుతున్నాడు. మహారాజా, వాళ్ళు చెప్పారు రాణిగారు ఇప్పుడు కోపగృహంలోకి వెళ్ళారు అని. అప్పుడు ఇంకా విషాదగ్రస్తుడయ్యాడు ఆయన. దశరథ మహారాజు నేలపై పడి ఉన్న కైకేయిని చూశాడు కోపగృహంలో. ఆ తర్వాత కామోద్రేకంలో ఉన్నాడు ఆయన. ఎంతో సంతోషంతో రాముడికి పట్టాభిషేకం చేయబడుతుందని. అందుకోసం వచ్చాడు. చిన్న భార్య అంటే ప్రియురాలు కాబట్టి ఆమెతో రతి సల్పాలనే వచ్చాడు ఆయన. ఆ హస్తంతో స్పృశించి ఆమెని, ఓ దేవి, నీకు నాపై ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలియదు. ఈ విధంగా నువ్వు కోపగృహానికి రావడానికి ఏమిటి కారణం అని అడిగాడు. ఏదన్నా రోగంతో బాధపడుతున్నావా, మంచి వైద్యుల్ని పిలిపించాలా అని ఇలా అడుగుతున్నాడు ఆయన. లేకపోతే ఏదన్నా కోరిక ఉన్నదా నీకు, ఎవరినన్నా దండించాలా, వాళ్ళని వెంటనే దండిస్తాను చెప్పు, సంపద తగిన వారినైతే చంపుతాను కూడాను, నీ ఆజ్ఞ ప్రకారం చెప్పు. ఈ విధంగా ఆయన అనునయిస్తున్నాడు కైకేయిని. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.